గైస్ నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో అదే మనకి స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట. సో కొంతమందికి మేబీ తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. ఇది మనకి వాటర్తో అయితే పనిచేస్తుంది. అంటే మనం ఇందులో వాటర్ పోస్తే ఇది మనకి స్టీమ్ జనరేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని యూస్ చేసి మనం అయితే మన బట్టలు అయితే ఐరన్ చేసుకోవచ్చు. అది ఇందులో ఉన్న మెయిన్ స్పెషల్ థింగ్ అనమాట. సో జనరల్ గా చూసుకున్నట్లయితే మీరు డ్రై ఐరన్స్ తో లైక్ మనకి బాగా మడతలు పడిన బట్టలు కానీ లేకపోతే ముఖ్యంగా కాటన్ క్లోత్స్ కానీ ఇలాంటివి ఐరన్ చేసేటప్పుడు చాలా మంది ఫేస్ చేసి ఉంటారు అనమాట. ఆ మడతలు అనేవి అంత ఈజీగా అయితే పోవు. మీరు రుద్దుతానే ఉండాలి, అప్పటికి కూడా ఆ మడతలు అయితే పోవు అనమాట. బట్ ఈ స్టీమ్ ఐరన్ కనుక యూస్ చేశారంటే మీరు ఎంత పెద్ద మడుతున్న బట్టలైనా సరే మీకు ఈజీగా అయితే ఆ రింకిల్స్ అన్ని పోతాయన్నమాట. మనకి మీరు ప్రతిసారి పెద్ద కష్టపడి రుద్దాల్సిన పని కూడా లేదు. ఊరక మీరు దాన్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. స్టీమ్తో మీకు కంప్లీట్గా ఆ మడతలు అనేవి ఎంత పెద్ద మడతలైనా ఆ క్లాత్ ఎంత ఎక్కువ నలిగినా సరే మీకు ఈజీగా అయితే ఐరన్ అయిపోతుంది. సో అది దీనివల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో మనకి స్టీమ్ ఉంటుందో ఆ స్టీమ్ ఏంటంటే ఆ క్లాత్ లోపల ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా మనకి ఏదైతే దారం ఉంటుంది కదా, దారం దగ్గర నుంచి మనకి ఆ మడతలు అనేవి తీసుకుంటూ వస్తుంది అనమాట. సో అందువల్ల మనకి ఇది చాలా ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుంది స్టీమ్ ఐరన్ కంపేర్ టు డ్రై ఐరన్. మోర్ ఓవర్ ఇందులో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే గైస్, ఇది మనకి 2-in-1 ఐరన్ గైస్. మనకి ఇది స్టీమ్ ఐరన్ గా పనిచేస్తుంది, లేదనుకుంటే మీకు డ్రై ఐరన్ లాగా కూడా పనిచేస్తుంది. సో మీ ఇష్టం, మీరు ఎలా అయినా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అనమాట ఇది. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి అసలు దీనిలో ఎలాంటి కంటెంట్స్ వస్తున్నాయి, సో మనకి బాక్స్ ఎలా ఉంది, అలాగే మనకి ఇందులో ఈ స్టీమ్ అనేది ఎలా పనిచేస్తుంది అండ్ మనకి ఐరన్ క్వాలిటీ కూడా ఎలా ఉందని మనం అయితే చెక్ చేద్దాం కంప్లీట్ గా. బట్ గైస్ నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ ని కొంచెం సపోర్ట్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో కొంచెం ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ ని మీరు ఎంత ఎక్కువ ఎంకరేజ్ చేస్తే సో నేను అన్ని ఎక్కువ ప్రొడక్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను గైస్. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. డెఫినెట్ గా మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీఫాల్ కంపెనీ నుంచి స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే మనం ఈ రోజు అయితే అన్బాక్స్ చేద్దాం. సో గైస్ మనకి ఇది వాటర్ గనక మనం ఇందులో గనక పోస్తే ఇది మనకి స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని యూస్ చేసి మనం అయితే మన క్లోత్స్ అయితే ఐరన్ చేసుకోవచ్చు అనమాట. సో బాక్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే ప్యాక్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు టీఫాల్ అని రాసింది, ఇది కంపెనీ పేరు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫాస్టర్, ఈజియర్ అండ్ బెటర్ అని రాసింది. అప్ టు 2x ఫాస్టర్ వర్సెస్ డ్రై ఐరన్ అనమాట. సో గైస్ ఇది నిజమే, మనకి స్టీమ్ ఐరన్స్ ఏంటంటే మనకి డ్రై ఐరన్తో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తాయి. అంటే మీకు ఏదైతే ఐరన్ క్వాలిటీ ఉంటుందో అది కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట కంపేర్ టు డ్రై ఐరన్. అందుకే నేను దీన్ని అయితే తెప్పించడం జరిగింది. మోర్ ఓవర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి 1200 వాట్ మోటార్తో అయితే వస్తుంది. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఈజీ రింకిల్ రిమూవల్, అలాగే నాన్ స్టిక్ సోల్ ప్లేట్, ఇంకా స్ప్రే ఫర్ డిఫికల్ట్ క్రీజెస్, అలాగే కెపాసిటీ 150 ml కెపాసిటీ అయితే ఉంటుంది మనకి, వాటర్ ట్యాంక్ కెపాసిటీ. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫాస్ట్గా అయితే మనకి ఏదైతే మడతలు ఉంటాయో వాటిని అయితే తీసేస్తుంది. అలాగే ఏదైతే ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ మనకి బట్టలు కత్తుక్కోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇది ఎప్పుడైనా మనకి కొంచెం గట్టిగా ఉన్న మడతలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి ఇదే వాటర్ని అయితే స్ప్రే చేసి ఇస్త్రీ అయితే చేస్తుంది అనమాట. సో మనకి ఇది అన్ని రకాలుగా అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ అదే మెన్షన్ చేశారు, టీఫాల్ ఫాస్టర్, ఈజియర్ అండ్ బెటర్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టీఫాల్ స్టీమ్ ఎసెన్షియల్ 2-in-1 స్టీమ్ అండ్ డ్రై ఐరన్ అని రాశారు. సో అంటే ఇది మనకి స్టీమ్ ఐరన్ లాగా యూజ్ అవుతుంది, అలాగే డ్రై ఐరన్ లాగా కూడా అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 1500 రూపీస్ అయితే ప్రైస్ అయితే ఉంది. బట్ ఇది నేను ఆఫర్లో అయితే కొన్నాను, అరౌండ్ 750 రూపీస్ ఏమో పడింది అనమాట నాకు. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అయితే మనం చెక్ చేద్దాం. సో గైస్ మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి కంటెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది వారంటీ కార్డ్ అనమాట. సో వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి
ఇదేంటంటే యూజర్ మాన్యువల్. సో మనకి ఐరన్ బాక్స్ని ఎలా యూస్ చేయాలి, సో మనం వాటర్ని ఎలా పోర్ చేయాలి, అలాగే ఎలా యూస్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు డయాగ్రామ్స్ రూపంలో అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే మనకి వాటర్ పోయడానికి ఒక చిన్న మగ్ లాంటిది అయితే ఇచ్చారనమాట. సో బాగుంది ఇది కూడా మనకి. దీన్ని యూస్ చేసి మనం వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఐరన్ బాక్స్ అయితే ఉంది. అంతే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐరన్ బాక్స్ అయితే ఉంది గైస్. సో చూడ్డానికి అయితే ఐరన్ బాక్స్ అయితే చాలా బాగుంది గైస్. మనకి ఆ ప్రీమియం లుక్ అయితే ఉంది కంపేర్ టు మనకి డ్రై ఐరన్స్ అనమాట. సో గైస్ మనం ఇంకా దీని ఫిజికల్ ఓవర్వ్యూ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే నాకు బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు. మీకు ఎక్కడా కూడా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే కలగట్లేదు అనమాట. సో నాకు కలర్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లేట్ క్వాలిటీ కూడా అయితే మనకి చాలా బాగుందనమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్గా హోల్స్ అయితే ఇచ్చారు. సో మీరు చూసుకోవచ్చు ఈ హోల్స్. సో వీటిలో నుంచి మనకి ఏంటంటే స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో మనం వాటర్ పోసి యూస్ చేస్తే ఈ హోల్స్లో నుంచి స్టీమ్ అయితే వస్తుంది. లేదంటే మామూలుగా మనకి డ్రై ఐరన్ లాగా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీని క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది గైస్. మనకి ఇది నాన్ స్టిక్ ప్లేట్ అనమాట. మనకి బట్టలు కత్తుక్కోవడం కానీ అలాంటిది కూడా అయితే మనకి ఏది అలాంటిది కూడా అయితే ఉండదు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టీఫల్ అని రాస్తుంది, టీఫల్ ఎసెన్షియల్. ఇక్కడ చూసుకుంటే టర్బో 50 గ్రామ్స్ అని ఉంది. అలాగే మనకి యాంటీ కాల్కాన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్స్ అని ఉందన్నమాట. అంటే ఇది మనకి మ్యాక్స్ సెట్టింగ్కి ఈ నాబ్ తిప్పేటప్పుడు మనం ఇది మ్యాక్స్ సెట్టింగ్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని మనకి ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి వాటర్ ఫిల్ చేయడానికి. సో ఇది తీస్తే మనం ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ అయితే ఫిల్ చేయొచ్చు. దీన్ని ఫిల్ చేసేసి మళ్ళీ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు గాయస్. ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఇది స్టీమ్ సింబల్, ఇది నాన్ స్టీమ్ సింబల్, ఇది సెల్ఫ్ క్లీన్ సింబల్. సో మీరు ఇంకొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక నాబ్ కూడా ఇచ్చారనమాట. సో మీరు ఈ సింబల్స్ని ఈ నాబ్కి అయితే అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో అటాచ్ చేసి పెడితే మనకి ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క ఆపరేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇది స్టీమ్ ఆపరేషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏంటంటే మనం వాటర్ పోసి స్విచ్ ఆన్ చేస్తే స్టీమ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు స్టీమ్ వద్దనుకుంటే మీరు దీన్ని ఇలా తిప్పారంటే మనకి ఇది స్టీమ్ అయితే ఆగిపోతుంది. సో మనకి ఏంటంటే స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకొంచెం తిప్పామంటే దీన్ని సెల్ఫ్ క్లీన్, మనం ఏంటంటే ఆ ట్యాంక్ని అయితే క్లీన్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ట్యాంక్ని క్లీన్ చేయడానికి సెల్ఫ్ క్లీన్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మీరు దాన్ని యథావిధిగా ఇలాగే పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో పెట్టేసి మళ్ళీ ఇలా రొటేట్ చేశారంటే యాజ్ ఇట్ ఈస్గా అయితే అయిపోతుంది అది. సో ఇక్కడ మనకి ఇంకొక 2 బటన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇవేంటంటే మనం ఇస్త్రీ చేసేటప్పుడు, ఐరన్ చేసేటప్పుడు ఈ బటన్స్ అనేవి ఇలా నొక్కి పట్టుకొని మీరైతే చేయాల్సి ఉంటుంది. సో ఇలా నొక్కి పట్టుకుంటే మనకి స్టీమ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనకి ఏదన్నా పెద్ద మడతలు ఉన్నప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రే చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే వాటర్ అనేది స్ప్రే అవుతుంది, లైట్గా వాటర్ అనేది వెదజిల్లుతుంది అనమాట బట్టల మీద. సో మీరు ఐరన్ చేసేటప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఈ విధంగా అయితే ఐరన్ చేయాల్సి ఉంటుంది. సో అది వీటి యొక్క మెయిన్ ఫంక్షనాలిటీస్ అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకేమున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక లైట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇది లైట్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇది స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ అయితే వెలుగుతుంది. సో అండ్ ఇంకంతే మనకి ఐరన్ బాక్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి అదే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వైర్ కూడా మనకి మంచి క్వాలిటీగానే ఉంది గైస్. మనకి ఏంటంటే బాగా ఇన్సులేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ప్లగ్ కూడా మనకి చాలా బాగా అయితే ఉంది. లెంత్ కూడా మనకి సఫిషియంట్ లెంత్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో లెంత్ కూడా మనకి బాగానే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని యూస్ చేసి ఒక షర్ట్ అయితే ఐరన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఆ క్వాలిటీ, ఐరన్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీరైతే అర్థం చేసుకోవచ్చు. సో గైస్ మనం ఇప్పుడు ఐరన్ టెస్ట్ అయితే చేద్దాం. చూసారు కదా బాగా నలిగిపోయిన ఒక షర్ట్ అయితే తీసుకున్నాను నేను. సో దీన్ని మనం ఇప్పుడు ఐరన్ చేద్దాం. అసలు మనకి స్టీమ్ ఐరన్ ఎలా పనిచేస్తుందని మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ దీనిలో వాటర్ అయితే ఫిల్ చేశాను. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం ఐరన్ చేయడమే. వాటర్ ఫిల్ చేసి మనం ప్లగ్ ఇన్ చేస్తే మనకి స్టీమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు చూసారు కదా నేను ఆ ప్లగ్ అనేది నేను ఇప్పుడు లోపలికి అయితే పుష్ చేస్తున్నాను. సో స్టీమ్ అయితే చూసారు కదా ఎలా బయటకు వస్తుందో. సో మనకి బాగా మడతలున్న దగ్గర నేను కొంచెం వాటర్ అయితే స్పిల్
ఫిల్ చేస్తున్నాను అనమాట, సో దట్ ఆ మడతలు ఈజీగా పోవడానికి. ఐరన్ బాక్స్ మనకు వాటర్ కూడా స్పిల్ చేస్తుంది. సో మనకి ఆ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడల్లా మనకి ఏదైతే స్టీమ్ ఉంటుంది కదా, ఆ స్టీమ్ బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మామూలుగా చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ మామూలు స్టీమ్తో అయితే మనం చేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద మడతలు ఉన్నప్పుడు మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఎక్స్ట్రా స్టీమ్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీకు ఏంటంటే ఆ పెద్ద పెద్ద మడతలు కూడా మనకి ఈజీగా అయితే వెళ్ళిపోతాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గాయస్, నేను పెద్దగా దాని మీద ప్రెషర్ కూడా అయితే అప్లై చేయట్లేదు. నేను మామూలుగా అయితే జస్ట్ ఊరికి అలా ప్లేస్ చేశాను అనమాట. ఐరన్ బాక్స్ని మా షర్ట్ మీద అయితే ప్లేస్ చేశాను. సో మనకు చూడొచ్చు మీరు, మడతలు చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతున్నాయి. సో నేను ఎక్కువ స్ట్రెయిన్ కూడా తీసుకోవట్లేదు అనమాట మనకి ఐరన్ చేయడానికి కూడా. మోరోవర్ ఆ షర్ట్ చూసినట్లయితే చాలా నలిగిపోయింది అనమాట. ఇది బాగా మనకి కాటన్ షర్ట్ అనమాట, బాగా నలిగిపోయి ఉంది ఇది. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో నేను జస్ట్ ఐరన్ బాక్స్ ప్లేస్ చేయగానే మనకు ఆ స్టీమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. సో ఈజీగా మనకి రింకిల్స్ అన్నీ అయితే పోతూ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డ్రై ఐరన్స్తో చేసేటప్పుడు మనకి చాలాసార్లు ఏంటంటే బట్టలు అనేవి అతుక్కుపోతాయి అనమాట. ఈ ఐరన్ ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్కి అయితే అతుక్కుపోతూ ఉంటాయి. మనకి ఆ డిసడ్వాంటేజ్ కూడా అయితే ఇందులో ఉండదు. సో మనకు అతుక్కుపోవడం కానీ అలాంటివి కూడా మనకి ఏమి ఉండవు అనమాట. చాలా నీట్గా అయితే మనకి ఐరన్ అయితే అయిపోతుంది. సో మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు, అలాగే మీ బట్టలు పాడవుతాయని భయపడక్కర్లేదు. సో మీకు ఎక్కడెక్కడైతే బాగా గట్టి మడతలు ఉన్నాయి అలాంటి ప్లేసెస్లో అదే సింపుల్గా వాటర్ అయితే స్ప్రే చేసి స్టీమ్తో అయితే మీకు ఐరన్ చేసేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఐరన్ అయితే అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయితే ఐరన్ అయిపోయింది. సో నాకు తెలిసి ఐరన్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది గైస్, మీరు ఇక్కడ గమనించవచ్చు ఐరన్ క్వాలిటీ ఎలా ఉందనేది. ఏదో నేను నాకు వచ్చిన టైప్లో నేనైతే ఐరన్ చేశాను. సారీ మీకు నచ్చకపోతే కొంచెం. సో నేనేం ప్రో కాదు ఇందులో, బట్ నా బట్టలు అయితే నేనే ఐరన్ చేసుకుంటాను జనరల్గా. సో అది ఐరన్ అయితే చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే ఐరన్ చేసేస్తుంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మరి మీకు ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అది గైస్, వీడియో అయితే డెఫినెట్గా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ని ముందు మన ఛానల్లో అయితే మీరు చూడొచ్చు. సో వాచింగ్ ది వీడియో, దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్.